హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనము. మిమ్మును అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం బలపడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం స్థిరపడును గాక. ఆమేన్. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? మిమ్మును అనాథలుగా విడవను. హల్లెలూయా. అనాథలుగా విడవనండి. అనాథలు అంటే ఎవరు? ఎవరిలో అయితే క్రీస్తు ఉండరో వారందరూ అనాథలే. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు శిష్యులతో మాట్లాడుతాను. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు వస్తును. దేవుడు ఎలా వస్తాడో చెప్పిన మీలోకి మనం ఎప్పుడైతే ఆయన విశ్వసిస్తామో, నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఆ విశ్వాసం ద్వారా ఏమవుతుందో చెప్పిన ఆయన మనలోనికి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఆ వచ్చిన తర్వాత ఏమైందో చెప్పిన తర్వాత వచనంలో చూసుకున్నట్లయితే, నేను తండ్రి యందును, మీరు నా యందును, నేను నీ యందును నుందుము. హల్లెలూయా. ఏంటంటే మనందరం ఏకపరిచేసాడండి. క్రీస్తు లేకపోతే అనాథలు అయిపోతున్న ఆలోచనను తీసేసి మనలో క్రీస్తున్నాడు, మనలోనే తండ్రి ఉన్నాడు, మనం సమృద్ధిగా ఉన్నాము, అన్నీ కలిగిన వారు ఉన్నామని మార్చేశాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం బలపడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం స్థిరపడును గాక. ఇచ్చిన వాగ్దానం పట్టుకుని నీకు ఏదైతే అవసరం ఉందో ప్రతి ఒక్క అవసరం నువ్వు అడుగు. ప్రతి దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానానికి వారసులుగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వను అన్నాడు. మనం అడగాల. ప్రతిదీ మనం అడగాలి. నువ్వు ఒంటరి వాడివి కాదు, నీలో ఎవరున్నారు? క్రీస్తున్నారు. నువ్వు ఒంటరివాడివి కాదు, నీలో ఎవరున్నారు? తండ్రి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనలోనే పెట్టి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు విశ్వసించి ఏదైతే ప్రార్థన చేస్తావో ప్రార్థించిన ప్రతిదీ పొందుకుంటా ఉండి, నువ్వు సమస్యను చూసి ఆ సమస్య వైపు చూసి నువ్వు ఆలోచించడానికి వీలు లేదు. ఈ సమస్యను జయించినవాడు నాలోనే ఉన్నాడు కదా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సమస్యను జయించిన క్రీస్తు నాలోనే ఉన్నాడు కదా నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆ రోజు నువ్వు విజయం పొందుకుంటావు. ఆ బలహీనతను చూసి నువ్వు భయపడడానికి వీలు లేదు. దీనికి మెడిసిన్ లేదే, ఈ పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయారు, ఈ పరిస్థితుల్లో వాళ్ళు విడుదల పొందలేదని నువ్వు భయపడడానికి వీలు లేదు. అనారోగ్యాన్ని కూడా ఆరోగ్యంగా మార్చేసిన దేవుడు నాలో ఉన్నాడే, చనిపోయిన లాజరు లేపిన క్రీస్తు నాలో ఉన్నాడే అని నువ్వు ఆ సమస్య వైపు చూసావో, అనారోగ్యం చూసావో, అనారోగ్యం వైపు నువ్వు చూసావో ఆటోమేటిక్గా అనారోగ్యంలో నీకు విడుదల కలుగుతుంది. ఎందుకంటే యేసు పొందిన గాయాల్లో స్వస్థత. హల్లెలూయా. అలాంటప్పుడు క్రీస్తే నీలో ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో నువ్వు స్వస్థపడతావు. బలహీనపడద్దు, భయపడద్దు. బలంగా దేవుని వాక్యాన్ని విశ్వసించి ఆయన వైపు ఎప్పుడైతే చూస్తావో ప్రతి దాంట్లో నువ్వు విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. నీకెవరు సహాయం చేయట్లేదు, నేను అనాథగా ఉన్నానే, నాకు వల్ల ఏమీ కావట్లేదు, నాకు ఎవరు తోడలేడు అనుకుంటున్నావేమో. లేదు, లోకాన్ని సృజించిన దేవుడు సృష్టికర్తే నీలో ఉన్నాడు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అనేకమైన అద్భుతాలు చేయగలిగిన వాడు, నీ ద్వారా చేయించగలిగిన వాడు నీలోనే ఉన్నాడు. కాబట్టి పరిస్థితుల వైపు కాకుండా నీలో ఉన్న క్రీస్తు వైపు నువ్వు చూడు, ప్రతి దాంట్లో విజయము పొందుకుంటావు. హల్లెలూయా. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహాప్రేమ గల తండ్రి, నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో తండ్రి, మమ్మల్ని అనాథలుగా విడవన్నావు తండ్రి, మీరు మాలో ఉన్నారు తండ్రి. ఈరోజు తండ్రి ఈ వాక్యం ఎవరైతే చూస్తున్నారో తండ్రి, వారికి ఏదైతే అవసరం ఉందో తండ్రి, ప్రతి అవసరత తండ్రి తీరునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి బలహీనత తండ్రి బలంగా మారునుగా కానీ ప్రవచిస్తుంది తండ్రి. ప్రతి అనారోగ్యం తండ్రి యేసు పొందిన గాయాల్లో స్వస్థ కలునుగా కానీ ప్రవచిస్తుందండి. ఇదిగో దేవా, ఆర్థిక ఇబ్బందులు తండ్రి ఆర్థిక సమృద్ధిగా కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ద్వారం తండ్రి తెరబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ప్రతి ప్రయాణాలు తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. ఎవరెవరికి తండ్రి ఏదైతే అవసరం ఉందని ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి రహస్య మందిరం అంతండి వారి హృదయంలో తండ్రి దేని గురించి అడుగుతున్నారో తండ్రి, అడిగిన సమస్తం పొందుకునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.